హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసారు కదా, ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమై ఉండొచ్చు. సో ఈ అప్డేట్ గురించి నాకు సడన్గా తెలిసింది. అందుకని దీనికోసం స్పెషల్గా వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఈ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది, ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ వచ్చింది అనేది మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానన్నమాట. ఇకపై మనం యూట్యూబ్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా సంపాదించలేమండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, అసలు నేనే ఊహించలేదన్నమాట యూట్యూబ్ నుంచి ఇలాంటి ఒక అప్డేట్ వస్తుంది అని. సో ఇది కొత్త క్రియేటర్స్ పైన అయితే యూట్యూబ్ వేసిన ఒక పెద్ద బాంబ్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఇలాంటి ఒక అప్డేట్తో మనం మనీ అనేది ఎర్న్ చేయడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఇది చెప్పటానికి కూడా చాలా బాధగా ఉన్న వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అనమాట. సో అసలు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇదివరకు ఉన్న మానిటైజేషన్ పాలసీ అనేది 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అది కూడా వితిన్ 1 ఇయర్లో రావాలి. అండ్ 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలన్నమాట. సో అలా వస్తే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఈ మధ్యలో మనకు ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటాను. మనకు ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు. అండ్ 1 ఇయర్లో వచ్చేసి మనకు 3000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. అంటే ఇప్పటి నుంచి 1 ఇయర్ వెనక్కి చూసుకోవాలి మనం. అండ్ 3 మంత్స్లో వచ్చేసి మనకు 3 మిలియన్ వ్యూస్ ఉన్నా కూడా ఇప్పుడైతే మినీ మానిటైజర్స్ అవుతున్నాయి మన ఛానల్స్. కొత్త క్రియేటర్స్కి ఇది హెల్ప్ఫుల్ అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తుంది. మనకు రేపు ఫిబ్రవరి నుంచి కూడా మనకైతే కొత్త అప్డేట్ రాబోతుంది. దాని గురించి అయితే యూట్యూబ్ పర్సనల్గా అయితే పంపించారన్నమాట వీడియోస్ని, వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేశారు. సో అయితే ఇప్పుడు ఎవరికైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఎర్నింగ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ రూల్స్ అండ్ అప్డేట్స్ ఏంటి అంటే, మనకు నార్మల్గా అయితే ఏవైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇది కామన్ థింగ్ అనమాట. అండ్ దాన్ని అలానే ఉంచేశారు 1000 సబ్స్క్రైబర్స్ని. 4000 అవర్స్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేశారనమాట. 1 ఇయర్ లోపల 4000 అవర్స్ని మనం 8000 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో అలా కంప్లీట్ చేసుకుంటే మనకైతే సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు 10 మిలియన్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వితిన్ 3 మంత్స్లో, దాన్ని కూడా మనకు వితిన్ 3 మంత్స్లో 20 మిలియన్ వ్యూస్గా అయితే చేసుకుంటే అప్పుడు మనకు మానిటైజేషన్ అనేది యూట్యూబ్ ఇస్తుందన్నమాట. సో కొత్త క్రియేటర్స్కి ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత కష్టపడి ఎన్ని వీడియోస్ చేసినా కూడా 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం కానీ 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకోవడం కానీ అనేది అసలు 1 or 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు 4000 అవర్స్ని తీసేసి 8000 అవర్స్ పెట్టి అది కంప్లీట్ చేసుకోవాలి, లేదా 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవాలి, అప్పుడే మానిటైజేషన్ ఇస్తాము అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చే యూట్యూబర్స్ దీన్ని ఎలా తీసుకుంటారు? అసలు 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది కొత్త యూట్యూబర్స్కి. అలాంటిది ఇప్పుడు స్టార్ట్ చేసి 20 మిలియన్ వ్యూస్ వితిన్ 3 మంత్స్లో ఉండాలి. అండ్ మనకు 1 ఇయర్లోనే 8000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం కదా. సో కొత్త క్రియేటర్స్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారో యూట్యూబ్ని, సో వాళ్ళైతే, అంటే స్టార్ట్ చేయొద్దని నేను చెప్పను. సో ఎవరి గ్రోత్ వాళ్ళది, ఎవరి లక్ వాళ్ళది. కాకపోతే మనం ఇచ్చే కంటెంట్ ఎంత కష్టపడి చేసినా కూడా మనకు ఇవి రావన్నమాట. సో ఈ 20 మిలియన్స్ అన్నది పక్కన పెట్టేస్తే జస్ట్ లాంగ్ వీడియోస్ చేయడానికి మనం ట్రై చేద్దాము. ఎందుకంటే ఇందులో వచ్చినంత రెవెన్యూ షార్ట్స్లో రాదు మనకు. షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు ఏంటంటే వ్యూస్ రావాలి. సో షార్ట్స్లో 20 మిలియన్ వ్యూస్ తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకోవడం అనేది చిన్న మాట కాదు. అందుకనే చెప్తున్నాను, షార్ట్స్ చేసే వాళ్ళు ఏంటి అంటే ఒకటి అరా చేసుకోండి, కానీ షార్ట్స్ చేసే మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే అవ్వదన్నమాట. సో లాంగ్ వీడియోస్ని చేస్తూనే షార్ట్స్ ఏంటంటే మన లాంగ్ వీడియోస్ గ్రోత్ ఉండేలాగా కంటెంట్ని కొంచెం కొంచెం ఓపెన్ చేస్తూ కొంచెం అంటే బ్రేకింగ్గా చెప్తూ ఉండాలన్నమాట. సో అలాగా ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్లో అయినా కూడా మనం ఎలా అయినా మానిటైజేషన్ చేసుకోవచ్చు. బట్ 8000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. సో మనం ఇచ్చే కంటెంట్ని బట్టి మనకు ఉంటుంది. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా,
ఆల్రెడీ క్రియేటర్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఏంటి బ్యాడ్ న్యూస్ అంటే, ఎవరైతే షార్ట్స్ చేస్తూ ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్స్ చేస్తున్నారో ఓన్లీ షార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బ్యాడ్ న్యూస్. ప్రతి 3 మంత్స్‌కి 20 మిలియన్ వ్యూస్ వస్తేనే వాళ్ళకి మనీ అనేది క్రెడిట్ అవుతదంట. లేకపోతే వాళ్ళకి కూడా మనీ క్రెడిట్ అవ్వదంట. సో, వాళ్ళంతా కష్టపడి మానిటైజేషన్ తెచ్చుకొని ఎర్నింగ్స్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక అప్డేట్ వస్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటది. అంటే ఆల్రెడీ ఎర్నింగ్స్ చూసిన వాళ్ళు ఇప్పుడు 20 మిలియన్స్ ఉంటేనే మీకు అమౌంట్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని యూట్యూబ్ ఒక అప్డేట్ చెప్పడం వాళ్ళకి వెరీ బ్యాడ్ న్యూస్ అనమాట. సో, ఎవరైతే షార్ట్స్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఇకపై లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ వల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు. సో, ఎప్పటికైనా గ్రోత్ ఉంటది. మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యి ఓన్లీ షార్ట్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. అండ్ కొత్త క్రియేటర్స్ అయితే కొంచెం ఆలోచించుకొని ఛానల్‌ని స్టార్ట్ చేయాలా? వద్దా? అనేది ఒకసారి చూసుకోండి. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడైతే కాదు మనకు. సో, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతది. ఈ లోపల ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళంతా కూడా త్వరగా ఎంత కష్టపడితే అంత కష్టపడి ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోండి. ఎందుకంటే మనం డిసెంబర్ తర్వాత చేసుకోవాలి అన్నా కూడా కష్టం అనమాట. సో, ఫిబ్రవరి తోటి ఈ అప్డేట్ వస్తది. ఎంత కష్టపడినా కూడా అప్పుడు యూజ్ ఉండదు. కొన్ని ఇయర్స్ పడితేనే తప్పనిచ్చి. సో, ఇదనమాట ఈ అప్డేట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ లైక్ చేయండి. సో, ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే హైప్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.